మనందరికీ తెలిసిన జియో నంబర్ 3 గురించి ఇంకోసారి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఈ జియో నంబర్ 3 వల్ల షెడ్యూల్డ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచర్ రిక్రూట్‌మెంట్‌లో 100% రిజర్వేషన్, ఉమెన్‌కి అయితే 33% సబ్ రిజర్వేషన్ కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జియో నంబర్ 3 ఎలా స్టార్ట్ చేశారు అనే విషయాన్ని చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది. ఈ జియో నంబర్ 3 రాకుండా ముందు 1986లోనే జియో నంబర్ 275ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ జియో నంబర్ 275ని రాజ్యాంగంలో ఉన్న 5th షెడ్యూల్‌లో చెప్పబడినటువంటి గవర్నర్‌కున్న పవర్స్‌తోనే చేయడం జరిగింది. షెడ్యూల్డ్ ఏరియాని కంట్రోల్ చేయడం, అలాగే దాన్ని పరిపాలించడం, శాసనసభ లేదా పార్లమెంటు నిర్ణయించిన ఏదైనా చట్టాన్ని షెడ్యూల్డ్ ఏరియాలో కంప్లీట్‌గా వర్తించదు అని చెప్పే షెడ్యూలే 5th షెడ్యూల్. 5th షెడ్యూల్ క్లాజ్ 1లో ఏదైనా ప్రభుత్వ నోటిఫికేషన్‌ని రద్దు చేయడం గాని మోడిఫై చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ఆ అధికారంతోనే జియో నంబర్ 275ని 1986లోనే అమల్లోకి తేవడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం 1987లో ఏం చెప్పిందంటే, 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అప్పటి వరకు నాన్ ట్రైబల్ టీచర్స్ ఎవరైతే ట్రైబల్ ఏరియాలో ఉన్నారో ట్రైబల్ టీచర్స్ వచ్చేంత వరకు మీరు కొనసాగవచ్చు అని చెప్పడం జరిగింది. 1992 వరకు అలాగే జరిగింది. కానీ 1993 నుంచి కంప్లీట్‌గా షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న టీచర్స్ షెడ్యూల్డ్ ఏరియాలో రావడం జరిగింది. ఎవరైతే నాన్ ట్రైబల్ టీచర్స్ అప్పటి వరకు ఉన్నారో వాళ్ళని విధుల నుంచి తొలగించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ నాన్ ట్రైబల్ టీచర్స్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ జియో నంబర్ 275ని సమర్థిస్తూ కేసుని కొట్టివేయడం జరిగింది. వాళ్ళు అక్కడితో ఆగకుండా సుప్రీం కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. అలాగే 1998లో 2 బలమైన రీజన్స్ చెప్పి ఈ జియో నంబర్ 275ని రద్దు చేయడం జరిగింది. 5వ షెడ్యూల్లో ఉన్న గవర్నర్ అధికారాలతో ఒక కొత్త చట్టాన్ని క్రియేట్ చేయలేరని, ఇంద్రసాని కేసులో నిర్ణయించినటువంటి రిజర్వేషన్ పర్సెంటేజ్ లిమిట్ కంటే ఇది ఎక్కువగా ఉందని చెప్పి ఇది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొనబడి దాన్ని రద్దు చేయడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత సేమ్ అలాగే ఉన్న ఒక చట్టాన్ని జియో నంబర్ 3గా చెప్పబడి మళ్ళీ అమలులోకి తీసుకురావడం జరిగింది. మరి జియో నంబర్ 3 ఎప్పుడు వచ్చింది? మళ్ళీ దాన్ని ఎందుకు రద్దు చేశారు?